మావయ్య, ఏంటి మావయ్య ఇదంతా? ఏం రిజిస్ట్రేషను? ఎక్కడ స్థలం? అల్లుడు, ఊర్లో మా నాన్నది, అదే మీ తాతగారిది స్థలం ఒకటి ఉంది అల్లుడు. అది మీ అమ్మ పేరు మీద ఉంది. నాకు వయసు అయిపోతుంది కదా అల్లుడు, నా పిల్లలకి ఏదో ఒకటి చెయ్యాలి కదా, అందుకని నా చెల్లి మీనా నాకు రాసిస్తుంది అల్లుడు. మావయ్య, ఇన్నేళ్లుగా మీరు ఈ కుటుంబంలో ఉంటున్నారు. మీకు కావాల్సినంత జాను చేస్తూ వస్తుంది కదా, మరెందుకు మావయ్య ఇంత ఇన్సెక్యూరిటీగా ఫీల్ అవుతున్నారు? మీకెంత కావాలంటే అంత జానుని చేస్తుంది కదా. రే, అది కుటుంబం ఆస్తిరా. మా అన్నయ్య పేరు మీద రాసిస్తుంటే నీకేంటి సమస్య? రా, మామయ్య అడిగాడు, మనం రాసిచ్చేద్దాం, సరేనా? సర్లే, మీ ఇష్టం. సార్, డాక్యుమెంట్ అంతా రెడీయాగా? రెడీ సార్. సార్, ఈవిడ మా చెల్లెలు మీనా. ఓకే. ఆవిడ పిల్లలే సార్ వీళ్ళు. తను మేనల్లుడు రవి, ఈ అమ్మాయి మా చెల్లెలు కూతురు వర్షిణి. ఏమ్మా, మీరు మనస్ఫూర్తిగానే ఈ స్థలాన్ని రాసిస్తున్నారా? అవును సార్. సరే అమ్మా, ఇక్కడ ఒక సంతకం పెట్టండి. ఇదిగోండి, ఇక్కడ పెట్టండి. ఇక్కడ. అల్లుడు, నువ్వు పెట్టల్లుడు. వర్షిణి, నువ్వు పెట్టమ్మా. అలాగే మామ. ఇదిగోండి. సార్, మీరు ఒక సంతకం పెట్టండి. అలాగే సార్. మీరు ఇక బయలుదేరొచ్చు. అల్లుడు, చాలా థ్యాంక్స్ అల్లుడు. సరే మావయ్య, ఇంక నేను బయలుదేరుతాను. అల్లుడు, మీరు వెళ్ళండి, నాకు ఒక చిన్న పనుంది, నేను చూసుకుని వస్తాను. సరే అన్నయ్య, వెళ్ళండి అమ్మా. రా వర్షిణి. వర్షిణి, ఒక నిమిషం. ఇదిగో, నువ్వు అడిగిన అమౌంట్. ఇందులో 20,000 ఉన్నాయి. థ్యాంక్స్ బంగారి. కరెక్ట్గా ఉందా? తప్పుగా అనుకోక వర్షిణి, ఈ డబ్బులు ఎంత కావాలన్నా ఖర్చు పెట్టుకోవచ్చు, తప్పు కాదు. కానీ ఆ డబ్బు న్యాయమైన విషయాలకి న్యాయంగా ఖర్చు పెట్టాలి, వేస్ట్ చేయకూడదు. ₹1 వేస్ట్ అయినా అది మన కష్టాన్ని బూడిదలో పోసిన దాంతో సమానం. నాకు తెలుసు బంగారి. వర్షిణి, ఒక్క నిమిషం. చేతిక ఇంకేంటి? ఇదా, రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళొస్తున్నాం. రిజిస్టర్ ఆఫీస్కా? ఎందుకు? మా తాతగారి స్థలం ఒకటి ఊర్లో ఉంది, అది మామకు కావాలని అమ్మ చెప్పింది. అది మామ పేరు మీద రాసిచ్చొస్తున్నాం. ఎవరికీ చెప్పనే లేదు. ఇది మా మధ్య జరిగే విషయం, ఇదెందుకు అందరికీ చెప్పాలి?